ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వేమైనా మీ ఇంట్లో పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నావా? మేము నీ కాళ్ళ కడికి కన్యాదానం చేస్తామా? అలాంటప్పుడు నా కూతురు నీతో ఎలా పంపించను? తాళి కట్టిన క్షణమే తులసి మనస వాచ కర్మణ నా భార్య అయింది. కావచ్చు, కానీ మీ ఇంటికి పంపించాలంటే మాత్రం వెళ్ళి మీ వాళ్ళని తీసుకురా. అప్పుడు ఆలోచిస్తాం. మా వాళ్ళు రారు. ఒకసారి ప్రయత్నించి చూడు. ఇప్పుడు నేనేం చేసినా వాళ్ళు ఈ ఇంటికి రారు. అయితే తులసి కూడా నీతో రాదు. తులసి నాతో వచ్చేదాకా నేనిక్కడే ఉంటాను. మావయ్య, నేను తులసిని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. మీరైనా నన్ను నమ్మండి. చూడయ్యా, తప్పును సరిదిద్దుకునే వయసు నీకుండొచ్చేమో గాని ఏదన్నా జరగరాంది జరిగితే తట్టుకునే శక్తి మాకు లేదయ్యా. మీ వాళ్ళని తీసుకొస్తావో నువ్వే వెళ్ళిపోతావో నీ ఇష్టం. ఏంటమ్మా వాడితో మీ రాయబారాలు? నిలబడి నిలబడి కాళ్ళు నొప్పులు వస్తున్నాయని జాలి పడుతున్నారేమో. వద్దు, వాడు చేసిన ఘోరాలు మర్చిపోకండి. ఇలా ఎంతసేపు నిలబడి ఉంటాడో ఏంటో. ఎంతసేపు నిలబడ్డా కసాయి వాణ్ణి నమ్మడానికి మనమేం గొర్రెలం కాదు. ఇదేదో అపశకునంలా ఉంది. ఏమండి? ఏం లేదండి. మీరొకసారి మన సిద్ధుతో మాట్లాడి వాడి పేరెత్తుతో అన్నానా? నాకేదో భయంగా ఉందండి. లేనోడి గురించి భయం ఎందుకో, బాధ ఎందుకో? అది కాదండి, నేను చెప్పేది. వెళ్ళు.
అన్నయ్యని ఇలా చూడలేకపోతున్నాను. నాన్నకు కాల్ చేద్దాం. చెప్పమ్మ కీర్తి. నాన్న, అన్నయ్య మా ఇంటికి వచ్చాడు. తెలుసు. వచ్చినప్పటి నుంచి ఇంటి బయటే నుంచున్నాడు నాన్న. తులసిని తీసుకెళ్లేదాకా ఇక్కడి నుంచి కదలని చెప్తున్నాడు నాన్న. వీళ్ళేమో తులసి రాదు అంటూ గొడవ పడి అన్నయ్యని కనీసం ఇంట్లో కూడా రానివ్వట్లేదు. అవన్నీ ఇప్పుడు నాకెందుకమ్మా చెప్తున్నావు? నువ్వు వచ్చి అన్నయ్యని తీసుకెళ్ళు నాన్న. లేదమ్మా, నేను రాను. నాన్న, అన్నయ్య మీద నాకు కోపంగానే ఉంది. ఎంతసేపు తులసి తులసి అంటూ దాని జపమే చేస్తున్నాడు తప్ప తనకేమవుతుందోనని కూడా ఆలోచించట్లేదు. ఎలా పడితే అలా కొట్టారు వాణ్ణి. అయినా ఈ భూమి మీద తులసి ఒక్కతే ఉన్నట్టు ఇక్కడి నుంచి కదలట్లేదు నాన్నవాడు. కీర్తి, నువ్వు వాడి గురించి ఏమాత్రం పట్టించుకోవద్దు. అన్నీ ఇలా చేయడం వల్ల మన ఇంటి పరువు బజార్న పడుతుంది నాన్న. అదెందుకు ఆలోచించట్లేదు? వాడు ప్రెస్ మీట్ లో మాట్లాడినప్పుడే ఈ ఇంటి పరువు మర్యాద మంటి కలిసిపోయాయమ్మా. అయ్యో, అంతేకాదు, ఎప్పుడైతే నన్ను కాదని ఆ ఇంటికి బయలుదేరాడో అప్పుడే నాకు వాడికి బంధం తెగిపోయింది. అంత మాట అనుకు నాన్న. అన్నయ్య అమ్మాయికుడు. ఇంతకాలం అదే అనుకొని నేను మోసపోయానమ్మా, మోసపోయాను. అయ్యో, నా కొడుకు బంగారం నా రాజకీయ వారసుడని మురిసిపోయానమ్మా. కానీ వాడు నన్ను నట్టేట ముంచేశాడమ్మా. నాన్న, ఒక్కసారి ఆలోచించు. నువ్వు వస్తే అన్నయ్యని తీసుకెళ్ళిపోవచ్చు. లేదంటే ఏం జరుగుతుందోనని నాకు భయంగా ఉంది నాన్న. ప్లీజ్ నాన్న. ఏది ఏమైనా జరగని, నువ్వు మాత్రం వాడి గురించి మళ్ళీ నాకు ఫోన్ చేయకో. నాన్న,